Hello aspirants, welcome to Ashavahi app. As you already know that we are providing exclusive current affairs for groups, that is group 1, group 2, group 3 and group 4 for both Telugu states, that is Telangana and Andhra Pradesh. So రాబోతున్న నోటిఫికేషన్స్ ని దృష్టిలో ఉంచుకొని కేవలం గ్రూప్స్ ఓరియంటేషన్ లోనే మనం ఆశావాహి యాప్ నుంచి కరెంట్ అఫైర్స్ ని ప్రొవైడ్ చేయడం చూస్తున్నాం. టుడే we are going to discuss about the important current affairs of 15th April 2026. So let us discuss in detail. The first topic, that is with respect to the new appointment. So Pradhani, Hungary నూతన ప్రధాని. సో ఏప్రిల్ 2026లో జరిగిన ఎన్నికలలో హంగేరీ నూతన ప్రధానిగా పీటర్ మగ్యార్ ఎన్నికయ్యారు. సో ఏప్రిల్ 2026లో జరిగిన ఎన్నికలలో హంగేరీ నూతన ప్రధానిగా పీటర్ మగ్యార్ ఎన్నికయ్యారు. సో పీటర్ మగ్యార్. సో ఇండియానే కాదు, మనకు కాంటెంపరీగా ఉన్న దేశాలకు సంబంధించి నూతనంగా ఎవరైనా ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఎన్నికైనప్పుడు లేదా అపాయింట్ చేయబడినప్పుడు అది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనకు చాలా ఇంపార్టెంట్. బికాస్ ప్రీవియస్ పేపర్స్ ని మనం ఒకసారి గమనిస్తే అందులో కాంటెంపరీ, సో ఇండియన్ సమకాలీన అంశాలకు కూడా తగిన ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగానే మనం మన ఇండియాకు సమకాలీనంగా అంటే కాంటెంపరీగా ఏదైనా దేశానికి సంబంధించిన అధ్యక్షుడు కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ నూతనంగా ఎన్నికైనప్పుడు అది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. సో అందులో భాగంగా హంగేరీకి సంబంధించిన ప్రధానమంత్రిగా పీటర్ మగ్యార్ ఎన్నికవడం జరిగింది. ఓకే, సో ఏప్రిల్ 2026లో జరిగిన ఎన్నికలలో హంగేరీ నూతన ప్రధానిగా పీటర్ మగ్యార్ ఎన్నికయ్యారు. సో హియర్ టిస్జా పార్టీకి చెందిన ఆయన 16 ఏళ్లుగా అధికారంలో ఉన్న విక్టర్ ఓర్బాన్ ను ఓడించి సంచలన విజయం సాధించారు. సో లాస్ట్ 16 ఇయర్స్ నుంచి ప్రధానమంత్రిగా ఉన్న విక్టర్ ఓర్బాన్ ను ఓడించి ఏప్రిల్ 2026లో జరిగిన ఎన్నికలలో హంగేరీ నూతన ప్రధానిగా ఎన్నికైన వ్యక్తి ఎవరు? పీటర్ మగ్యార్. So in the elections held in April 2026, Peter Magyar was elected as the new Prime Minister of Hungary. So new Prime Minister of Hungary. He belongs to the Tisza party and won a landslide victory, defeating Viktor Orban, who had been in power for 16 years. So earlier Prime Minister was Viktor Orban. So he defeated Viktor Orban and he elected as the new Prime Minister of Hungary. నేమ్ వచ్చేసి విక్టర్ ఓర్బాన్ ను ఓడించిన వ్యక్తి పీటర్ మగ్యార్. ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి? హంగేరీకి సంబంధించిన పీటర్ మగ్యార్ నూతనంగా ఎన్నికైన ప్రధానమంత్రి. సో హంగేరీ దేశం ప్రధానమంత్రి పీటర్ మగ్యార్. సో రీసెంట్ గా మనం డిస్కస్ చేసింది ఏంటి? నేపాల్ కి సంబంధించిన బలెన్ షా గురించి డిస్కస్ చేసాం. బలెన్ షా నేపాల్ కు సంబంధించిన నూతన ప్రధానమంత్రి. అదేవిధంగా మ్యాన్మార్ కు సంబంధించిన హయింగ్ న్యూ ప్రెసిడెంట్. సో ఇక్కడ నేపాల్ కు సంబంధించిన నూతన ప్రధానమంత్రి బలెన్ షా, మ్యాన్మార్ కు సంబంధించిన నూతన ప్రెసిడెంట్ హయింగ్ అనే పేరుతో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ రోజు హంగేరీకి సంబంధించిన నూతన ప్రధానమంత్రిగా ఎన్నికైంది పీటర్ మగ్యార్, న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ హంగేరీ. సో హంగేరీకి సంబంధించిన ఇంకొక అప్డేట్, ఏప్రిల్ 14th డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం. సో ఏప్రిల్ 14th డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం. సో హంగేరీలో ఆయన పేరుతోటి ఒక పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇదొక ప్రీవియస్ ఇంపార్టెంట్ పాయింట్, కాకపోతే ఇక్కడ హంగేరీ గురించి వచ్చింది కాబట్టి ఇక్కడే లింకప్ చేసి చెప్తున్నాను. సో అంతకంటే ముందు మనం డిస్కస్ చేసింది ఏంటి? స్వామి వివేకానంద గారి టోటల్ స్టాచ్యూ, అంటే టోటల్ పూర్తి నిర్మాణంతో ఉన్న బ్రాంజ్ స్టాచ్యూని ఎక్కడ? సియాటెల్ నగరం, అమెరికాలో దాన్ని ఆవిష్కరించడం చూస్తున్నాం. సో ఇండియాకు సంబంధించిన ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరిదైనా స్టాచ్యూస్ కానీ వాళ్ళ పేరుతోటి ఏదైనా స్ట్రీట్ కి పేరు పెట్టినా, లేకపోతే ఆ రహదారులకు పేరు పెట్టినా, లేకపోతే ఇలాంటి స్టాచ్యూస్ ని కానీ పాఠశాలకు పేరు పెట్టినా అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. సో హంగేరీ టాపిక్ వచ్చింది కాబట్టి ఇది కూడా ఒకసారి లింకప్ చేసి చెప్తున్నాను. లెట్ us discuss in detail. The life and ideas of B.R. Ambedkar
have found a powerful resonance among the Roma community in Hungary. సో రోమా కమ్యూనిటీ హంగేరీ వారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతిపాదించిన ప్రిన్సిపల్స్ చాలా గౌరవం. సో ఇన్ ద లైఫ్ అండ్ ఐడియాస్ ఆఫ్ బిఆర్ అంబేద్కర్ హ్యావ్ ఫౌండ్ ఏ పవర్ఫుల్ రెజనాన్స్ అమాంగ్ ద రోమా కమ్యూనిటీ ఇన్ హంగేరీ, ఆఫరింగ్ ఏ మోడల్ ఆఫ్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ dignity. So Dr. B.R. Ambedkar's principles have created an impact over Roma community of Hungary. So that is the reason they have given a name to the school as Dr. B.R. Ambedkar School. So B.R. Ambedkar జీవితం ఆలోచనలు హంగేరీలోని రోమా సమాజంలో బలమైన ప్రభావాన్ని చూపాయి. అవి సామాజిక పరివర్తనకు, గౌరవానికి ఒక నమూనాగా నిలుస్తున్నాయి. మిస్కోల్, సో నగరం ఏంటి? మిస్కోల్. So here in the city Miskolc, a school named after Ambedkar stands as the symbol of hope for an oppressed community seeking empowerment through education. So Miskolc నగరంలో అంబేద్కర్ పేరుతో ఉన్న ఒక పాఠశాల విద్య ద్వారా సాధికారితను కోరుకునే అణగారిన వర్గానికి ఆశాచిహ్నంగా నిలుస్తుంది. సో హంగేరీకి సంబంధించిన రోమా కమ్యూనిటీ పైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది, ఆయన ప్రభావం ఎక్కువగా ఉంది. తద్వారా ఒక స్కూల్ ఏ నగరంలో ఉంది? మిస్కోల్ నగరంలో ఆయన గౌరవార్థం ఆయన పేరుతోటి ఒక స్కూల్ని రన్ చేయడం జరుగుతుంది. సో దట్ వాళ్ళకు విద్య ద్వారా సాధికారితను కోరుకునే అణగారిన వర్గానికి ఆశాచిహ్నంగా నిలుస్తుంది. సో ఇందులో మనకు క్వశ్చన్ ఏంటి? రోమా కమ్యూనిటీ. సో ఒకవేళ వాళ్ళు కమ్యూనిటీ బేసిస్లో క్వశ్చన్స్ అడగాలి అంటే రీసెంట్లీ రోమా కమ్యూనిటీ వాజ్ ఇన్ న్యూస్, సో దట్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ అని కూడా అడిగే అవకాశం ఉంది. సో మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కోణంలోనే క్వశ్చన్స్ అడగాలని లేదు. రోమా కమ్యూనిటీ న్యూస్లో ఉంది. అది ఏ దేశానికి సంబంధించింది అంటే హంగేరీ. ఎందుకంటే ఇప్పుడు హంగేరీకి నూతనంగా ప్రధానమంత్రి ఎన్నికయ్యారు. అదేవిధంగా ఈ టాపిక్ కూడా న్యూస్లో ఉంది కాబట్టి రోమా కమ్యూనిటీ పాయింట్ ఆఫ్ లో కూడా మనకు క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి రోమా కమ్యూనిటీ అంటే ఇక్కడ హంగేరీ, అక్కడ మిస్కోల్ అనే ఒక నగరంలో మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గౌరవార్థం ఒక స్కూల్కి ఆయన పేరుని వాళ్ళు పెట్టడం జరిగింది. సో లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసింది ఏంటి? అమెరికాకు సంబంధించి సియాటెల్ నగరంలో స్వామి వివేకానంద గారి పూర్తి స్టాచ్యూని వాళ్ళు అన్వీల్ చేయడం జరిగింది. బ్రాంజ్ స్టాచ్యూ, కాంస్య విగ్రహాన్ని వాళ్ళు అన్వీల్ చేయడం జరిగింది. ఇప్పుడు హంగేరీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరుతో ఒక పాఠశాలను వాళ్ళు రన్ చేయడం జరుగుతుంది. రోమా కమ్యూనిటీ ఏ దేశానికి సంబంధించి? హంగేరీకి సంబంధించింది. సో ఇక్కడ విద్య ద్వారా సాధికారితను కోరుకునే అణగారిన వర్గానికి ఆశాచిహ్నంగా ఇది నిలుస్తుంది. ఓకేనా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనలు హంగేరీలోని రోమా సమాజంలో బలమైన ప్రభావాన్ని చూపాయి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ ఆస్ట్రేలియాకు సంబంధించి ఆస్ట్రేలియాకు సంబంధించి చీఫ్ గా ఒక ఉమెన్ ని అపాయింట్ చేయడం జరిగింది. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో ఆస్ట్రేలియా తన 125 ఏళ్ల చరిత్రలో ఆస్ట్రేలియన్ సైన్యానికి అధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ సూసస్ కోయిల్ ను నియమించడం ద్వారా తన సైనిక నాయకత్వంలో ఒక చారిత్రాత్మక మార్పును ప్రకటించింది. సో 125 ఏళ్ల చరిత్రలో సైన్యానికి అధిపతిగా ఒక మహిళను నియమించడం జరిగింది. ఆవిడ పేరు సూసన్ కోయిల్. ఒక పేరు గుర్తుపెట్టుకోండి, సూసన్ కోయిల్. So Australia has announced a landmark shift in its military leadership by appointing Lieutenant General Susan Coyle. So parenti Susan Coyle as the first woman to head the Australian Army in its 125-year history. సో ఆస్ట్రేలియా చరిత్ర 125 ఏళ్ల చరిత్రలో చూసుకుంటే సైన్యానికి ఒక మహిళ అధ్యక్షత వహించడం మొట్టమొదటిసారి కాబట్టి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. సో మహిళ పేరేంటి? లెఫ్టినెంట్ జనరల్ సూసన్ కోయల్. ఈ నిర్ణయం దేశ రక్షణ దళాలలో జరుగుతున్న విస్తృత నాయకత్వపు పునర్వ్యవస్థీకరణలో ఒక భాగం మరియు సైన్యాన్ని ఆధునీకరించడానికి, వైవిధ్యపరచడానికి జరుగుతున్న నిరంతర ప్రయత్నాలను ప్రతిబింబిస్తుంది. సో సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ఆస్ట్రేలియా 125 సంవత్సరాల చరిత్రలో సైన్యానికి అధిపతిగా ఒక మహిళను నియమించడం జరిగింది. ఆ మహిళ పేరు సూసన్ కోయల్. సో ఆస్ట్రేలియా హ్యాస్ అనౌన్స్డ్ a landmark shift in its military leadership by appointing Lieutenant General Susan Coyle as the first woman to head the Australian Army in its 125 years history. ఓకేనా? పేరు సూసన్ కోయల్, ఆస్ట్రేలియాకు సంబంధించి సైన్యానికి అధిపతిగా
నియమించిన మొట్టమొదటి మహిళ. సో ఆస్ట్రేలియాకు సంబంధించి. సో నెక్స్ట్ పాయింట్ దట్ ఈస్ కాబిల్. సో కాబిల్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్. ఖనిజ్ అంటే ఏంటి? తెలుగులో మనం ఖనిజం అంటున్నాం. ఖనిజం. సో ఖనిజం అంటే ఏంటి? మనకు మినరల్స్ కి సంబంధించి. సో ఇక్కడ లిథియం ఎక్స్ట్రాక్షన్ కోసం ఇండియన్ కి సంబంధించిన ఒక కంపెనీకి అర్జెంటీనాలో మనకు పర్మిషన్ రావడం జరిగింది. ఓకేనా? సో ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్. సో కంపెనీ పేరేంటి? ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అనే ఇండియా కంపెనీకి అర్జెంటీనాలో లిథియం ఎక్స్ట్రాక్షన్ కోసం పర్మిషన్ రావడం జరిగింది. సో ఇది ఇండియన్ కంపెనీ. సో ఫుల్ ఫామ్ ఏంటి? కాబిల్ ఫుల్ ఫామ్ ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్. సో గవర్నమెంట్ వీళ్ళకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది? అర్జెంటీనా ప్రభుత్వం వీరికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఫర్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ లిథియం. సో ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ has received environmental clearance from the government of Argentina for deep exploration of 5 brine-based lithium blocks. So for the extraction of lithium blocks, recently Argentina government have given the environmental clearance for the Indian company that is Khaniz Bidesh India Limited, simply Kabil. Okay. So this marks a significant step in securing critical minerals, especially lithium, which is essential for batteries and clean energy technologies. So మనకు లిథియం అని వచ్చినప్పుడు ఈవీ బ్యాటరీస్ గుర్తుకు రావాలి. సో లిథియం అయాన్ బ్యాటరీస్ ని మనం ఎక్కువగా ఎలక్ట్రికల్ వెహికల్స్ లో యూజ్ చేయడం జరుగుతుంది. సో లిథియం బ్యాటరీస్ అంటే మనకు క్లీన్ ఎనర్జీ టెక్నాలజీస్ గుర్తుకు రావాలి. సో లిథియం బ్యాటరీస్ ఆర్ యూజ్డ్ ఇన్ క్లీన్ ఎనర్జీ టెక్నాలజీస్. నెక్స్ట్, ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ ఈజ్ ఏ జాయింట్ వెంచర్ ఆఫ్ ద 3 సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్. సో ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అంటే ఒక సింగిల్ కంపెనీ కాదు. ఇందులో 3 షేర్స్ ఉంటాయి. 40%, 30% అండ్ 30% షేర్ తోటి 3 సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి ఇందులో. అవేంటో చూద్దాం. నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, దట్ ఈస్ నాల్కో. నెక్స్ట్, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్, దట్ ఈస్ హెచ్సిఎల్. అండ్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్, దట్ ఈస్ ఎంఈసిఎల్. సో ఈ 3 కంపెనీలను కలిపి మనం ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అంటున్నాం. సింపుల్ గా కాబిల్ అంటున్నాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? లిథియం ఎక్స్ట్రాక్షన్ కొరకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ని ఇచ్చింది అర్జెంటీనా ప్రభుత్వం. ఓకే. ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ 5 ఉప్పునీటి ఆధారిత లిథియం బ్లాక్లలో లోతైన అన్వేషణ కోసం అర్జెంటీనా ప్రభుత్వం నుంచి పర్యావరణ అనుమతిని పొందింది. సో అర్జెంటీనా ప్రభుత్వం నుంచి లిథియం ఎక్స్ట్రాక్షన్ కొరకు పర్యావరణ అనుమతులను పొందిన కంపెనీ ఏంటి? ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్. దాన్ని మనం ఏమంటున్నాం? సింపుల్ గా కాబిల్ అంటున్నాం. సో బ్యాటరీలు మరియు స్వచ్ఛ ఇంధన సాంకేతికతలకు అత్యవసరమైన కీలక ఖనిజాలను, ముఖ్యంగా లిథియంను పొందడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. సో ఇండియన్ కంపెనీ కాబిల్, దట్ ఈస్ ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్. ఎవరు పర్యావరణ అనుమతులను ఇవ్వడం జరిగింది? అర్జెంటీనా ప్రభుత్వం పర్యావరణ అనుమతులను ఇవ్వడం జరిగింది. ఎందుకోసం? లిథియం త్రవ్వకాల కోసం. నెక్స్ట్, ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అనేది 3 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, దట్ ఈస్ నాల్కో, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్, దట్ ఈస్ హెచ్సిఎల్, మరియు మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ అనే ఉమ్మడి సంస్థ. సో ఈ 3 సంస్థలకు సంబంధించిన ఉమ్మడి సంస్థ. ఇందులో 40-30 వాటా నిష్పత్తి ఉంది. సో 40% ఫర్ నాల్కో, దట్ ఈస్ నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్. అగైన్ 30% షేర్ బిలాంగ్స్ టు హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్. నెక్స్ట్ 30% బిలాంగ్స్ టు మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్. సో ఇందులో 3 కంపెనీలు ఉన్నాయి. ఆ 3 కంపెనీలకు సంబంధించి ఒక కంపెనీని మనం ఏమంటున్నాం? ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అంటున్నాం. అర్జెంటీనాలో లిథియం ఎక్స్ట్రాక్షన్ కోసం, అంటే లిథియం తవ్వకాల కోసం వాళ్ళు పర్యావరణ అనుమతులను ఇవ్వడం జరిగింది. సో కాబిల్, దట్ ఈస్ ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్. ఖనిజ్ అంటే ఖనిజం కోసం. ఇక్కడ ఏ ఖనిజం కోసం? లిథియం కోసం. లిథియం కోసం అర్జెంటీనా ప్రభుత్వం పర్యావరణ అనుమతులను ఇండియా కంపెనీ అయిన కాబిల్కి ఇవ్వడం జరిగింది. ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్. సో అర్జెంటీనా ప్రభుత్వం ఇచ్చిన క్లియరెన్స్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్. నెక్స్ట్, గుజరాత్ పోలీస్ తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్. సో గుజరాత్ పోలీస్ తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్, అది మనం మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ కి సంబంధించిన ఒక ఇనిషియేటివ్ తీసుకొని రావడం జరిగింది. అదేంటో క్లియర్ గా చూద్దాం. సో మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం, దట్ ఈస్ నార్కోటిక్స్ అనాలిసిస్ అండ్ రిట్రీవల్ అగ్మెంటెడ్ జనరేషన్ బేస్డ్ ఇన్వెస్టిగేషన్ టూల్. సో ఫుల్ ఫామ్ ఏంటి?
NARITAI బేస్డ్ ఒక టూల్ ని తీసుకొని రావడం జరిగింది. ఎవరు? గుజరాత్ పోలీసులు. దేనికోసం? మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం, అంటే డ్రగ్స్ కంట్రోల్ కోసం తీసుకొచ్చిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టూల్. ఆ టూల్ ఫుల్ ఫామ్ ఏంటో చూద్దాం. నార్కోటిక్స్ అనాలసిస్ అండ్ రిట్రీవల్ అగ్మెంటెడ్ జనరేషన్ బేస్డ్ ఇన్వెస్టిగేషన్ టూల్ అనే AI ఆధారిత సాధనాన్ని అభివృద్ధి చేసిన భారతదేశంలోని తొలి పోలీస్ విభాగంగా గుజరాత్ పోలీసులో నిలిచారు. సో భారతదేశంలో తొలి అంటే ఇదేంటి? ఒక సూపర్లేటివ్ అనేది చూస్తున్నాం. అంటే తొలి, లేకపోతే ఎత్తైన, లోతైన, ఇలాంటివన్నీ మనకు సూపర్లేటివ్స్ కిందకి వస్తాయి. ఇందులో భాగంగా మనం చూడాల్సింది ఏంటి? గుజరాత్ పోలీసులో భారతదేశంలో తొలి పోలీస్ విభాగంగా నిలవడం జరిగింది. బికాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఒక టూల్ ని, సో మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం కృత్రిమ మీద ఆధారిత ఒక టూల్ ని వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. సో ఈవెన్ దో ఇది గుజరాత్ పోలీసులైనా ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ముప్పు, అదేవిధంగా భారతదేశం ఎదుర్కొంటున్న ముప్పు ఏంటి? యువత ఎక్కువగా మత్తు పదార్థాలకు బానిసవ్వడం, సో మాదక ద్రవ్యాలకు బానిసలవ్వడం. సో వారిని కంట్రోల్ చేయాలని చెప్పేసి గుజరాత్ పోలీసులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఒక టూల్ ని తీసుకొని రావడం జరిగింది. సో ఈ సాధనం RAG, రిట్రీవల్ అగ్మెంటెడ్ జనరేషన్ సాంకేతికపై ఆధారపడి ఉంటుంది. సో టెక్నాలజీ ఏంటి? ఏ టెక్నాలజీ పైన ఆధారపడి ఉంటుంది? RAG టెక్నాలజీ, రిట్రీవల్ అగ్మెంటెడ్ జనరేషన్ అనే సాంకేతికపై ఆధారపడి ఉంటుంది. డేటా సేకరణను AI ఆధారిత విశ్లేషణతో కలిపి ఖచ్చితమైన ఫలితాలను అందిస్తుంది. సో ఇక్కడ మనకు మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం గుజరాత్ పోలీసులు తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్. ఇక్కడ మనకు గుర్తుండాల్సిన యాక్ట్ ఏంటి? NDPS యాక్ట్ గుర్తుండాలి. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985. సో ఇక్కడ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985 చట్టం కింద కేసులను దర్యాప్తు చేస్తున్న అధికారులకు రియల్ టైం విశ్లేషణాత్మక మద్దతును అందిస్తుంది. సో సింప్లీ రిమెంబర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టూల్ ని ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ డ్రగ్ ఎక్స్పాన్షన్ దానికోసం తీసుకొచ్చింది గుజరాత్ పోలీసులు. మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు టూల్ ని తీసుకొచ్చిన విభాగం ఎవరు? గుజరాత్ పోలీసులు. భారతదేశంలో మొట్టమొదటిది. మనకు గుర్తుండాల్సిన యాక్ట్ ఏంటి? 1985 నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985 గుర్తుండాలి. సో గుజరాత్ పోలీస్ హ్యాస్ బికమ్ ద first police department in India to develop an artificial intelligence based tool, that is narcotics analysis and retrieval augmented generation based investigation tool for drug control. So full form of NARITAI అంటే ఏంటి? నార్కోటిక్స్ అనాలిసిస్ అండ్ retrieval augmented generation based investigation tool for drug control. సో ఇక్కడ గుర్తుండాల్సిన యాక్ట్ ఏంటి మనకు? నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985. నెక్స్ట్, ద టూల్ ఈస్ బేస్డ్ ఆన్ RAG టెక్నాలజీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ RAG? రిట్రీవల్ అగ్మెంటెడ్ జనరేషన్ టెక్నాలజీ అండ్ కంబైన్స్ ద డేటా కలెక్షన్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ అనాలిసిస్ టు ప్రొవైడ్ ద అక్యురేట్ రిజల్ట్. సో AI టూల్ ప్లస్ RAG టెక్నాలజీ రెండు ఆ డేటా విశ్లేషణ చేయడం జరుగుతుంది. సో ఒక అనాలిసిస్ అయిన తర్వాత మనకు ఒక అక్యురేట్ డేటా రావడం జరుగుతుంది. సో దట్ అక్కడ క్రిమినల్స్ ని ఐడెంటిఫై చేయొచ్చు, లేకపోతే ఆ సరఫరాను వీళ్ళు ఐడెంటిఫై చేయొచ్చు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టూల్ ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ డ్రగ్స్ తీసుకొచ్చింది ఎవరు? ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఏ పోలీసులు? గుజరాత్ పోలీసులు. సో ప్రీవియస్ క్లాసెస్ లో మనం తెలంగాణకు సంబంధించిన ఈగల్ ఫోర్సెస్ గురించి కూడా చూసాం. ఈగల్ ఫోర్స్. సో తెలంగాణకు సంబంధించి ఈ డ్రగ్ కంట్రోల్ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఈగల్ ఫోర్స్, వాళ్ళు కూడా ఇలాంటి మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం పనిచేస్తున్న ఫోర్స్ ఏమంటున్నాం? ఈగల్ ఫోర్స్ అంటున్నాం తెలంగాణకు సంబంధించి. నెక్స్ట్ కాన్సెప్ట్ వంతార. సో వంతార గురించి రీసెంట్ గా న్యూస్ లో ఉన్న ఒక టాపిక్. ఇక్కడ మనకు యూనివర్సిటీ, వంతార యూనివర్సిటీ. లెటర్ డిస్కస్ ఇన్ డీటెయిల్. సో వంతార గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేస్తాం, న్యూస్ పేపర్లో కూడా చూస్తున్నాం. సో గుజరాత్లోని జామ్నగర్లో వన్యప్రాణుల సంరక్షణ మరియు పశు వైద్య శాస్త్రాల కోసం అంకితం చేయబడిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ యూనివర్సిటీ వంతారా విశ్వవిద్యాలయం. సో ఇక్కడ ఎవరి కోసం ఇది? ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ యూనివర్సిటీ. దేనికోసం? వన్యప్రాణుల సంరక్షణ మరియు పశు వైద్య శాస్త్రాల కోసం అంకితం చేయబడిన ప్రపంచంలోనే
మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ యూనివర్సిటీ, ఒక వెటర్నరీ యూనివర్సిటీ లాంటిది. సో ఇక్కడ వన్యప్రాణుల సంరక్షణ మరియు పశు వైద్య శాస్త్రాల కోసం అంకితం చేయబడిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ యూనివర్సిటీ ఏంటి? వంతారా. ఎక్కడుంది అది? గుజరాత్లోని జామ్నగర్, రిలయన్స్ వాళ్ళకు సంబంధించింది. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ ఈ చొరవను ప్రకటించారు. సో ఇది వన్యప్రాణుల సంరక్షణ, చికిత్స మరియు వెటర్నరీ సైన్సెస్ రంగాలలో ప్రపంచ స్థాయి విద్యను అందిస్తుంది. సింప్లీ రిమెంబర్, వెటర్నరీ యూనివర్సిటీ, వరల్డ్స్ ఫస్ట్ వెటర్నరీ యూనివర్సిటీ మనకి ఇక్కడ వంతారా. వంతారా ఇక్కడ గుజరాత్లోని జామ్నగర్లో. సో స్థానం జామ్నగర్, గుజరాత్, ఇండియా. ముఖ్య ఉద్దేశం ఏంటి? వన్యప్రాణుల సంరక్షణలో తదుపరి తరం నాయకులకు శిక్షణ ఇవ్వడం మరియు వెటర్నరీ మెడిసిన్లో పరిశోధనలు చేయడం. సో వంతారా. నెక్స్ట్ ప్రత్యేకత, ఇది వన్యప్రాణుల సంరక్షణ, పరిరక్షణ మరియు పశు వైద్య శాస్త్రాలను ఒకే చోట కలుపుతూ ఏర్పాటు చేసిన మొట్టమొదటి సమగ్ర విశ్వవిద్యాలయం. సో ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ యూనివర్సిటీ విత్ రెస్పెక్ట్ టు ద ఎనిమల్స్ అండ్ వెటర్నరీ సైన్స్ ఎక్కడ ఉంది? మనకు వంతారా. సో వన్యప్రాణుల సంరక్షణ, పరిరక్షణ మరియు పశు వైద్య శాస్త్రాలను ఒకే చోట కలుపుతూ ఏర్పాటు చేసిన మొట్టమొదటి సమగ్ర విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఇక్కడ వంతారా, జామ్నగర్, గుజరాత్. So the world's first integrated global university dedicated to wildlife conservation and veterinary sciences, that is Vantara University, has been set up in Jamnagar, Gujarat, because it is considered to be the world's first global university, integrated global university with respect to the conservation of wildlife as well as veterinary sciences. So for the first time, integrated global veterinary university was established in Vantara, that is in Jamnagar, Gujarat. So Reliance Industries Executive Director Anant Ambani announced the initiative. It will provide world-class education in the fields of wildlife conservation, number one. Next, treatment and veterinary sciences. So the university deals with the conservation of wildlife and the treatment of veterinary sciences. Location in ekkada manaku Jamnagar, Gujarat. The main purpose is to train the next generation of leaders in wildlife conservation and conduct research in veterinary medicine. So veterinary medicine కి సంబంధించిన R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం కూడా చూస్తున్నాం. సో స్పెషాలిటీ ఏంటి? ఇట్ ఈస్ ద ఫస్ట్ కాంప్రహెన్సివ్ యూనివర్సిటీ టు బి ఎస్టాబ్లిష్డ్ కంబైనింగ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, మేనేజ్మెంట్ అండ్ వెటర్నరీ సైన్సెస్ ఇన్ వన్ ప్లేస్. ఓకేనా? సో ఇక్కడ ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ వెటర్నరీ యూనివర్సిటీ ఇక్కడ జామ్నగర్, గుజరాత్, దట్ ఈస్ వంతారా యూనివర్సిటీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళకు సంబంధించింది. సో నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ ట్రైబ్స్. ట్రైబ్స్ ఇన్ న్యూస్. Tribes in news. Let us discuss in detail. Researchers in a preliminary investigation identified traditional Helber formulation used by Konyak tribe of Nagaland. So Konyak tribe of Nagaland. So ఇక్కడ మనం చూస్తున్న వాళ్ళను నాగాలాండ్ కి సంబంధించిన కొన్యాక్. సో నాగాలాండ్ కి సంబంధించిన కొన్యాక్ ట్రైబ్, వారికి సంబంధించిన ఒక హెర్బల్ మెడిసిన్ ఉంది. హెర్బల్ మెడిసిన్ అంటే ఏంటి? ప్రకృతి మూలికలు. ఇది క్యాన్సర్ ట్రీట్మెంట్ పైన ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని చెప్పేసి ఒక రీసెర్చ్ జరిగింది. అందుకోసమని కొన్యాక్ ట్రైబ్ ఇప్పుడు న్యూస్ లో ఉండడం జరిగింది. వాళ్ళ హెర్బల్ మెడిసిన్ ఈజ్ ఎఫెక్టివ్ ఇన్ ద క్యాన్సర్ ట్రీట్మెంట్ అని చెప్పేసి ఒక రీసెర్చ్ పేపర్ బయటికి రావడం జరిగింది. సో రీసెర్చర్స్ ఇన్ ఏ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ఐడెంటిఫైడ్ ట్రెడిషనల్ హెర్బల్ ఫార్ములేషన్ used by Konyak tribe of Nagaland for its anti-cancer potential, providing valuable scientific insight into the indigenous medicinal practices. సో పరిశోధకులు ఒక ప్రాథమిక పరిశోధనలో నాగాలాండ్లోని కొన్యాక్ తెగవారు క్యాన్సర్ నిరోధక సామర్థ్యం కోసం ఉపయోగించే సాంప్రదాయ మూలిక మిశ్రమాన్ని గుర్తించారు. సో ఇక్కడ హెర్బల్ మిక్స్చర్, హెర్బల్ అంటే మూలికలు, ప్రకృతి ఆధారిత మూలికలు. ఇది దేశీయ వైద్య పద్ధతులపై విలువైన శాస్త్రీయ అవగాహనను అందిస్తుంది. సో సింప్లీ రిమెంబర్, కొన్యాక్ ట్రైబ్, నాగాలాండ్, వారికి ఇచ్చింది ఏంటి? ఒక రీసెర్చ్ పేపర్ రావడం జరిగింది. వాళ్ళు యూజ్ చేసే ఒక హెర్బల్ మెడిసిన్ అంటే ప్రకృతి మూలిక క్యాన్సర్ పొటెన్షియల్ గా ఉంది. సో యాంటీ క్యాన్సర్ పొటెన్షియల్ ఉంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ లో మనం వాటిని వాడితే క్యాన్సర్ తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఒక పరిశోధన జరిగింది, రీసెర్చ్ జరిగింది. దానికి సంబంధించిన సమగ్రమైన రీసెర్చ్ ఫర్దర్ గా కొనసాగుతుంది. కొన్యాక్ ట్రైబ్ ఆఫ్ నాగాలాండ్, కొన్యాక్ ట్రైబ్ ఆఫ్ నాగాలాండ్. నెక్స్ట్
వన్ మోర్ ఇష్యూ విత్ రెస్పెక్ట్ టు ద మహారాష్ట్ర. రీసెంట్ గా మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ ని తీసుకొని రావడం జరిగింది. మే ఫస్ట్ నుంచి కంపల్సరిగా మహారాష్ట్రకు సంబంధించి ఎవరైతే ఆటోలు నడుపుతున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా మరాఠీ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి అనే ఒక నియమాన్ని తీసుకొని రావడం జరిగింది. సో మరాఠీ లాంగ్వేజ్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి అని చెప్పేసి ఒక నియమాన్ని తీసుకొని రావడం జరిగింది. ఈ నియమాన్ని ప్రతిపక్షాలు తర్వాత అందరూ వ్యతిరేకించడం జరుగుతుంది. అపోజిషన్ పార్టీస్ ఇవన్నీ వ్యతిరేకించడం జరుగుతుంది. లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. ఆటో రిక్షా డ్రైవర్లకు మరాఠీ తెలిసి ఉండాలనే నిబంధనను అమలుపై మహారాష్ట్రలో కొత్త వివాదం తలెత్తింది. సో ఇక్కడ ఆటో డ్రైవర్లందరికీ మరాఠీ లాంగ్వేజ్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి అనేది ఒక కొత్త నియమాన్ని తీసుకొని రావడం జరిగింది ప్రభుత్వం. 2026 మే 1 నుంచి ఈ నిబంధనను కఠినంగా అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో డ్రైవర్ల సంఘాలు ప్రతిపక్షాలు నిరసనలు చేపట్టాయి. ఈ చర్చ భాష, ఉపాధి, ప్రాంతీయ గుర్తింపు వంటి అంశాలను తిరిగి తెరపైకి తెచ్చింది. సో ఇదొక మిస్లీనియస్ గా గుర్తుపెట్టుకోండి. రీసెంట్ గా ఏ రాష్ట్ర ప్రభుత్వం తన ఆటో డ్రైవర్లందరికీ మాతృభాష వచ్చి ఉండాలి, మరాఠీ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి అని చెప్పేసి నియమాలను తీసుకొని రావడం జరిగిందంటే మహారాష్ట్రకు సంబంధించి. A fresh controversy has emerged in Maharashtra over the enforcement of a rule mandating auto rickshaw drivers to know Marathi. The state government has announced a strict implementation of the provision from May 1st, 2026 that triggering protest from the driver unions and opposition parties. The debate has brought language, employment and regional identity issue back into focus. So ఇక్కడ ప్రాంతీయత, భాష మరియు జీవన ఉపాధి పైన మళ్ళీ ఈ చర్చ తెరలేసింది అని చెప్పొచ్చు. మహారాష్ట్రకు సంబంధించిన డ్రైవర్స్ ఎవరైతే మహారాష్ట్రలో ఆటో నడుపుతున్నారో ఆ డ్రైవర్లందరికీ ఖచ్చితంగా మరాఠీ భాష వచ్చి ఉండాలి అని చెప్పేసి ఒక ప్రొవిజన్ ని తీసుకొని రావడం జరిగింది, ఒక నియమాన్ని తీసుకొని రావడం జరిగింది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ ముదుమలై టైగర్ రిజర్వ్. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్ లో కొన్ని టైగర్ రిజర్వ్స్ గురించి డిస్కస్ చేసాం. 1972లో టైగర్ ఇండియన్ నేషనల్ అనిమల్ గా ప్రకటించడం జరిగింది. 1973లో ప్రాజెక్ట్ టైగర్ రావడం జరిగింది. అదేవిధంగా ప్రజెంట్ ఇండియాలో 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. 58 టైగర్ రిజర్వ్స్. సో ఈ 58 టైగర్ రిజర్వ్స్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. ఎవరు కూడా 58 టైగర్ రిజర్వ్స్ గుర్తుపెట్టుకోరు. కానీ మనం డైలీ కరెంట్ అఫైర్స్ లో ఏదైనా ఒకసారి మనకు టైగర్ రిజర్వ్ వచ్చినప్పుడు దాన్ని మనం రిపీట్ చేస్తున్నప్పుడు మనకు తెలియకుండానే ఒక 15 నుంచి 20 టైగర్ రిజర్వ్స్ మనకు ఈజీగా గుర్తుంటాయి. ఎగ్జాంపుల్, ప్రీవియస్ క్లాసెస్ లో మనం డిస్కస్ చేసింది ఏంటి? ఇంద్రావతి టైగర్ రిజర్వ్ గురించి డిస్కస్ చేసాం. ఇంద్రావతి టైగర్ రిజర్వ్. సో ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించింది. అక్కడ తీసుకొచ్చిన కొత్త ఇనిషియేటివ్ ఏంటి? ఎకో టూరిజం ని రీఓపెన్ చేస్తున్నారు. ఎకో టూరిజం అంటే జంగల్ సఫారీని మళ్ళీ రీఓపెన్ చేస్తూ వార్తల్లో నిలిచిన టైగర్ రిజర్వ్ ఏంటి? ఇంద్రావతి టైగర్ రిజర్వ్, ఛత్తీస్గఢ్. అక్కడ మనం ఒక టైగర్ రిజర్వ్ నేర్చుకున్నాం. మళ్ళీ ఇంకొకటి నేర్చుకున్నది ఏంటి? కాళీ టైగర్ రిజర్వ్ కర్ణాటకకు సంబంధించి ఒక టైగర్ రిజర్వ్ గురించి నేర్చుకున్నాం. అక్కడ రీసెంట్లీ యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఏం చేసింది? ఎకో సెన్సిటివ్ జోన్ ని ప్రతిపాదించడం జరిగింది. సో కాళీ టైగర్ రిజర్వ్ ఆఫ్ కర్ణాటకలో ఎకో సెన్సిటివ్ జోన్ ని ప్రతిపాదించడం జరిగింది. సో మనం ఇంద్రావతి టైగర్ రిజర్వ్ చూసాం. అదే విధంగా ఇక్కడ కాళీ టైగర్ రిజర్వ్, కర్ణాటకకు సంబంధించిన కాళీ టైగర్ రిజర్వ్ గురించి చూసాం. అక్కడ ఎకో సెన్సిటివ్ జోన్ రాబోతుంది అని చూసాం. అదే విధంగా మహారాష్ట్రకు సంబంధించిన తడోబా అంధేరి టైగర్ రిజర్వ్, తెలంగాణకు సంబంధించిన కవ్వాల్ టైగర్ రిజర్వ్, రెండింటిని కలుపుతూ ఉండే కారిడార్ కి రీసెంట్ గా కొమరం భీమ్ కారిడార్ అనే ఒక పేరుని ప్రతిపాదించడం జరిగింది. సో ద కారిడార్ బిట్వీన్ మహారాష్ట్ర తడోబా అంధేరి అండ్ యాజ్ వెల్ యాజ్ కవ్వాల్ టైగర్ రిజర్వ్, ఆ కారిడార్ ని మనం ఏమంటున్నాం? కొమరం భీమ్ కారిడార్ అంటున్నాం. సో ఇలా న్యూస్ లో ఉన్నప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేస్తూనే మనకు దాదాపుగా ఒక 15 to 20 టైగర్ రిజర్వ్స్ గుర్తుంటాయి, నేషనల్ పార్క్స్ గుర్తుంటాయి, అదేవిధంగా వైల్డ్ లైఫ్ శాంచురీలు కూడా గుర్తుంటాయి. సో దానికోసం మనం సపరేట్ గా ఈ 58 టైగర్ రిజర్వ్స్ ని ఒకసారి తీసుకొని అది బట్టి పట్టాల్సిన అవసరం లేదు. రోజు మన కరెంట్ అఫైర్స్ లో కానీ జాగ్రఫీలో భాగంగా ఇవన్నీ మనకు ఒక 15 to 20 వచ్చి ఉంటాయి. ఆ 15 to 20 న్యూస్ లో ఉండే వాటి నుంచి వాళ్ళు ఎక్కువగా పికప్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఒకటి, కాళీ టైగర్ రిజర్వ్ ఒకటి, తర్వాత మహారాష్ట్రకు సంబంధించిన తడోబా అంధేరి టైగర్ రిజర్వ్, తెలంగాణకు సంబంధించిన కవ్వాల్ టైగర్ రిజర్వ్, ఇప్పుడు మనం చూస్తున్నది ముదుమలై
టైగర్ రిజర్వ్. ఓకేనా, ముదుమలై టైగర్ రిజర్వ్ తమిళనాడుకు సంబంధించిన ముదుమలై టైగర్ రిజర్వ్. సో ఇక్కడ ఇనిషియేటివ్ ఏంటో చూద్దాం. ఇటీవల నీలగిరి కలెక్టర్ ముదుమలై టైగర్ రిజర్వ్ లోని ఒక మారుమూల గ్రామాన్ని సందర్శించి పోలింగ్ సౌకర్యాలను తనిఖీ చేసి ఓటర్లకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని నిర్ధారించుకున్నారు. సో మనం తమిళనాడు ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం. అదేవిధంగా తమిళనాడుకు సంబంధించిన నీలగిరి డిస్టిక్ కలెక్టర్ ముదుమలై టైగర్ రిజర్వ్ లోని ఒక మారుమూల ప్రాంతాన్ని విజిట్ చేయడం జరిగింది. అక్కడ పోలింగ్ కి సంబంధించిన ఈ ప్రాథమిక సౌకర్యాలు ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఆయన దాన్ని తనిఖీ చేయడం జరిగింది. సో ఏ టైగర్ రిజర్వ్ లో ఆయన తనిఖీ చేయడం జరిగింది? మనకు ముదుమలై టైగర్ రిజర్వ్ లో తనిఖీ చేయడం జరిగింది. కాబట్టి ఆ టైగర్ రిజర్వ్ గురించి కూడా మనం చూస్తున్నాం. ఏ రాష్ట్రానికి సంబంధించింది? తమిళనాడుకు సంబంధించింది. సో ఎన్నికలకు ముందు అటవీ ప్రాంతాలలో ప్రభుత్వ విస్తరణను ఇది హైలైట్ చేస్తుంది. సో ఈ రిజర్వ్ తమిళనాడులోని కర్ణాటక, కేరళ మరియు తమిళనాడుల త్రిసంధి వద్ద ఉంది మరియు నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ లో ఇది ఒక భాగం. సో ముదుమలై టైగర్ రిజర్వ్ ఏంటి అంటే ఒక ట్రై జంక్షన్ లో ఉంటుంది. ఒక ట్రై జంక్షన్. సో ఇక్కడ మనకు కేరళతో బార్డర్ ఉంటుంది, అదేవిధంగా కర్ణాటక తోటి బార్డర్ ఉంటుంది. ఇది మొత్తం టోటల్ గా తమిళనాడుకు సంబంధించింది. ఈ రిజర్వ్ ఏంటి? ముదుమలై టైగర్ రిజర్వ్ ఇస్ ద పార్ట్ ఆఫ్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. సో ఒకవేళ ఇది నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ అనుకోండి, నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. ఈ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ లో ఇది ఒక భాగం ముదుమలై టైగర్ రిజర్వ్. ముదుమలై టైగర్ రిజర్వ్. ఈ ముదుమలై టైగర్ రిజర్వ్ ట్రై జంక్షన్ లో లొకేట్ అయింది. అంటే కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు ఈ ట్రై జంక్షన్ ఏదైతే ఉందో ఆ ట్రై జంక్షన్ లో ఉండే టైగర్ రిజర్వే మనకు ముదుమలై టైగర్ రిజర్వ్ అంటున్నాం. బట్ జాగ్రఫికల్లీ ఇట్ బిలాంగ్స్ టు తమిళనాడు. సో తమిళనాడుకి సంబంధించిన ముదుమలై టైగర్ రిజర్వ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఎట్ ద ట్రై జంక్షన్ ఆఫ్ కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు అండ్ ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. అంటే నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ లో ముదుమలై టైగర్ రిజర్వ్ ఒక భాగం. ఈ ముదుమలై టైగర్ రిజర్వ్ కర్ణాటక, కేరళ మరియు తమిళనాడు త్రిసంధి ప్రాంతంలో లొకేట్ అయింది. ఇది జాగ్రఫికల్ గా అంటే భౌగోళికంగా ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించింది. సో రీసెంట్లీ ద నీలగిరి కలెక్టర్ విజిటెడ్ ఏ రిమోట్ విలేజ్ ఇన్సైడ్ ద ముదుమలై టైగర్ రిజర్వ్ టు ఇన్స్పెక్ట్ పోలింగ్ ఫెసిలిటీస్ అండ్ ఎన్షూర్ బేసిక్ ఎమ్యూనిటీస్ ఫర్ ఓటర్స్, హైలైటింగ్ ద గవర్నెన్స్ అవుట్రీచ్ ఇన్ ఫారెస్ట్ ఇంటీరియర్స్ అహెడ్ ఆఫ్ ఎలక్షన్స్. సో రాబోతున్న ఎలక్షన్స్ ని దృష్టిలో ఉంచుకొని అక్కడ సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి తనిఖీ కోసం వెళ్లారు నీలగిరి డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో ఇక్కడ ముదుమలై టైగర్ రిజర్వ్ లోని ఒక మారుమూల ప్రాంతానికి వెళ్లి ఆయన తనిఖీని చేపట్టడం చూస్తున్నాం. ద రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు ఎట్ ద ట్రై జంక్షన్ ఆఫ్ కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు అండ్ ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ and it shares boundaries with Wayanad Wildlife Sanctuary and Bandipur Tiger Reserve, making it an important ecological corridor. సో ఇక్కడ మనకు ముదుమలై టైగర్ రిజర్వ్ కి మనకు ఈ బౌండరీస్ లో ఏమేమి ఉన్నాయి? వయనాడ్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఉంది కేరళకు సంబంధించి, అదేవిధంగా బందీపూర్ టైగర్ రిజర్వ్ కూడా బార్డర్ గా ఉంటుంది. సో ఇట్ షేర్స్ బౌండరీ విత్ బందీపూర్ టైగర్ రిజర్వ్ ఆఫ్ కర్ణాటక యాజ్ వెల్ యాజ్ వయనాడ్ వైల్డ్ లైఫ్ సాంచురీ. సో మనం ఇలాంటివి చూసినప్పుడు ఖచ్చితంగా నేషనల్ పార్క్స్ కానీ, వైల్డ్ లైఫ్ సాంచురీస్ కానీ, టైగర్ రిజర్వ్స్ కానీ ఆ ఫ్లోలో అంటే డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగానే మనం వాటిని గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ కుగ్తి వైల్డ్ లైఫ్ సాంచురీ. కుగ్తి వైల్డ్ లైఫ్ సాంచురీ హిమాచల్ ప్రదేశ్ కి సంబంధించి డిస్కస్ చేసాం. అక్కడ ఒక రేర్ వైట్ ఆల్బిడో అంటే ఏంటి? ఒక ఫీమేల్ రేర్ వైట్ ఆల్బిడో. సో ఒక ఫీమేల్ మేకను మనం అక్కడ గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఉమ్రేద్ వైల్డ్ లైఫ్ సాంచురీ నాగ్పూర్ దగ్గర ఉంది, మహారాష్ట్రకు సంబంధించిన నాగ్పూర్. అక్కడ రీసెంట్ గా మనం ఒక మెలినిస్టిక్ డియర్ ని చూసాం. మెలినిస్టిక్ అంటే ఏంటి? ఆ జింక నల్లగా ఉంటుంది. ఆ నల్ల జింకను మనం ఎక్కడ చూసాం? ఉమ్రేద్ వైల్డ్ లైఫ్ సాంచురీలో చూసాం. అది ఎక్కడ లొకేట్ అయింది? మనకు నాగ్పూర్ లో లొకేట్ అయి ఉంది. ఓకేనా? నాగ్పూర్, మహారాష్ట్ర. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ మత్స్యకార భరోసా పథకం. మత్స్యకారులకు భృతి 10,000 నుండి 20,000కు పెంచడం జరిగింది. సో మత్స్యకారుల భరోసా 20,000 ఇచ్చేది. సో ఇప్పుడు మత్స్యకారుల భరోసా పథకం ఎన్ని వేలు వస్తున్నాయి? 20,000 రావడం జరుగుతుంది. సో ఏప్రిల్ నుంచి రాబోతున్న ఒక 60 రోజుల వరకు వాళ్ళు వేటకు వెళ్ళడం నిషేధం. కాబట్టి వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్.
సో ఆంధ్రప్రదేశ్లో సముద్రంపై ఆధారపడి జీవించే మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం మత్స్యకార భరోసా పథకాన్ని తీసుకొని రావడం జరిగింది. సో మత్స్యకార భరోసా పథకాన్ని అమలు చేస్తుంది. వేట నిషేధ కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు ఉపాధి కోల్పోయే మత్స్యకారులకు సుమారు 61 రోజుల పాటు ప్రభుత్వం మద్దతుగా నిలుస్తూ ఒక్కో కుటుంబానికి సుమారు 20,000 రూపాయలు నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తుంది. సో ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు, అంటే ఈ 61 రోజులు వాళ్ళు సముద్రం వేటకు వెళ్ళడం నిషేధం జరుగుతుంది. సో ఈ బ్రీడింగ్ సీజన్లో వాళ్ళకు నిషేధం ఉంటుంది. తద్వారా వాళ్ళు ఫైనాన్షియల్ గా సఫర్ అవ్వకూడదని చెప్పేసి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఏ పథకంతో? మత్స్యకార భరోసా పథకంతో ఇస్తుంది. ఒక్కొక్క కుటుంబానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని డైరెక్ట్ గా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. సో నిషేధ కాలం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15 నుంచి జూన్ 14, అంటే 61 రోజులు వేట నిషేధ కాలంలో ఈ సాయం అందుతుంది. నెక్స్ట్ ఆర్థిక సహాయం. 2026లో ప్రభుత్వం మత్స్యకార భరోసా పథకానికి 260 కోట్ల బడ్జెట్ కేటాయించింది. ఒక్కో మత్స్యకారుడికి 60,000 ఆర్థిక సాయం అందుతుంది. అర్హత 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు కలిగి ఉండే మత్స్యకారులు దీనికి అర్హత పొందిన వాళ్ళు. సముద్రంపై ఆధారపడిన మత్స్యకారులు చేపల వేట అనుబంధ పనులు చేసేవారు అనమాట. నెక్స్ట్ అర్హులైన లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయడం జరుగుతుంది. సో 20,000 రూపాయల ఆర్థిక భరోసా పథకాన్ని ఏమంటున్నాం? మత్స్యకార భరోసా అంటున్నాం. ప్రభుత్వం తీసుకొచ్చింది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. సో ద గవర్నమెంట్ ఈస్ ఇంప్లిమెంటింగ్ ద మత్స్యకార భరోసా స్కీమ్ టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ద ఫిషింగ్ ఫ్యామిలీస్ who dependent on the sea for their livelihood in Andhra Pradesh. So the government is supporting fishermen who lose their jobs during the fishing ban. So April 15th నుంచి June 14th ఈ 61 రోజులు ఫిషింగ్ పైన నిషేధం అంటే బ్యాన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 61 days కి the government is providing financial assistance to the each family. So amount each family is getting 20,000 rupees. 20,000 rupees. Eligibility, the age between 18 to 60 years. ఇది మనకు డైరెక్ట్ గా బ్యాంక్ లో డిపాజిట్ అవుతుంది. ఓకేనా? డైరెక్ట్ గా బ్యాంక్ లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క ఫ్యామిలీకి 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది. పథకం పేరేంటి? మత్స్యకార భరోసా పథకం బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. నెక్స్ట్ ఐఐటి హైదరాబాద్ సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ మధ్య MOU, మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, అవగాహన ఒప్పందం. సో ఎవరెవరికి? ఐఐటి హైదరాబాద్ మరియు సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ. సో ఏప్రిల్ 2026లో తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉన్న సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ. సో సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఎక్కడుంది? ములుగు డిస్టిక్ లో ఉంది. మరియు ఐఐటి హైదరాబాద్ మధ్య విద్యాపరమైన సాంకేతిక సహకారం కోసం కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. సో విద్యాపరమైన మరియు సాంకేతిక సహకారం కోసం కీలక ఒప్పందం కుదిరింది. సో దీని ప్రకారం 2026-27 విద్యా సంవత్సరం నుండి గిరిజన వర్సిటీలో కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ వంటి ఉన్నత సాంకేతిక కోర్సులను ఐఐటి హైదరాబాద్ రూపొందించి బోధనా సహకారం అందిస్తుంది. సో ఇలాంటి టెక్నికల్ కోర్సెస్, కంప్యూటర్ సైన్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డేటా అనలిటిక్స్ ఇలాంటి ఉన్నత కోర్సులను ఎవరు రూపొందిస్తున్నారు? ఐఐటి హైదరాబాద్ వాళ్ళు రూపొందించి ట్రైబల్ యూనివర్సిటీ, సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ వారికి బోధనా సహకారాన్ని అందిస్తున్నారు. సో వీరిద్దరి మధ్యలో కుదిరిన ఒక అవగాహన ఒప్పందం సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ ములుగు డిస్టిక్ అండ్ ఐఐటి హైదరాబాద్ మధ్యలో కుదిరిన ఒక MOU, అవగాహన ఒప్పందం అంటుంది. సో ఇన్ ఏప్రిల్ 2026 ఏ కీ మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, దట్ ఈస్ MOU ఫర్ అకాడమిక్ అండ్ టెక్నికల్ కోఆపరేషన్ వాస్ సైన్డ్ బిట్వీన్ Samakka Saraka Tribal University as well as IIT Hyderabad in Mulugu district of Telangana and IIT Hyderabad will design and provide the teaching support. Indulo computer science, artificial intelligence and data analytics at the Tribal University from the academic year 2026-27. So ikkada technical teaching ni రూపొందించేది ఎవరు? ఐఐటి హైదరాబాద్. సో ఎవరికి బోధన సహకారాన్ని వీళ్ళు అందిస్తున్నారు? సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీకి సహకారాన్ని అందిస్తున్నారు విత్ రెస్పెక్ట్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా అనలిటిక్స్. సో ఇక్కడ MOU బిట్వీన్ ఐఐటి హైదరాబాద్ అండ్ ట్రైబల్ యూనివర్సిటీ, దట్ ఈస్ సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ. సో ఈరోజు టాపిక్స్ ఒకసారి రీకాల్ చేస్తే, నెంబర్ 1 దట్ ఈస్ పీటర్
మగ్యార్ నూతనంగా హంగేరీ నూతన ప్రధాని. నెక్స్ట్, హంగేరీలో డాక్టర్ అంబేద్కర్ గారి గౌరవార్థం ఒక స్కూల్ పేరు పెట్టడం జరిగింది. ఏ నగరంలో ఉంది? మనకు మిస్కోల్ అనే నగరంలో అంబేద్కర్ గారి పేరుతోటి ఒక స్కూల్ ని రన్ చేస్తున్నారు హంగేరీ రోమా కమ్యూనిటీ ప్రజలు. నెక్స్ట్, ఆస్ట్రేలియాకు సంబంధించిన ఉమెన్ సైన్యానికి అధిపతిగా సెలెక్ట్ అయిన వ్యక్తి లెఫ్టినెంట్ సూసన్ కోయల్. ఓకేనా, లెఫ్టినెంట్ సూసన్ కోయల్. నెక్స్ట్, కాబిల్. సో ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ recently got environmental clearance from the Argentina government in order to extract lithium. సో లిథియం త్రవ్వకాల కోసం అర్జెంటీనా ప్రభుత్వం పర్యావరణ అనుమతులను ఇచ్చిన కంపెనీ ఏంటి? కాబిల్ ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అంటుంది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ గుజరాత్ పోలీస్ రీసెంట్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టూల్ ని వాళ్ళు రూపొందించడం జరిగింది ఇన్ ఆర్డర్ టు కీప్ ఏ చెక్ టు ద డ్రగ్ కంట్రోల్. సో డ్రగ్ ఎక్స్పాన్షన్ కి ఒక చెక్ పెట్టడం కోసం గుజరాత్ పోలీసులు తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మీద ఆధారిత ఒక టూల్ ని వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ గుర్తుండాల్సిన యాక్ట్ ఏంటి? ఎన్డీపీఎస్, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985 చట్టం గుర్తుండాలి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వంతారా, ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ వెటర్నరీ యూనివర్సిటీ మనకి ఇక్కడ వంతారా, జామ్నగర్, గుజరాత్ బై రిలయన్స్ ఇండస్ట్రీస్. సో నెక్స్ట్, నాగాలాండ్ కి సంబంధించిన కొన్యాక్ ట్రైబ్ వాళ్ళ హెర్బల్ మెడిసిన్, వాళ్ళ ప్రకృతి మూలికలు క్యాన్సర్ థెరపీలో యూజ్ చేయడం జరుగుతుంది. ఒక రీసెర్చ్ పేపర్ మనకు బయటికి రావడం జరిగింది. మహారాష్ట్రకు సంబంధించిన ఆటో డ్రైవర్స్ అందరికీ మరాఠీ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి అని చెప్పేసి ఒక నియమాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. దానిని వ్యతిరేకిస్తున్న ఆటో సంఘాలు మరియు ప్రతిపక్షాలు, ప్రజలు. నెక్స్ట్, ముదుమలై టైగర్ రిజర్వ్ లో రీసెంట్ గా నీలగిరి కలెక్టర్ వెళ్లి మారుమూల గ్రామంలో ఒక తనిఖీ చేపట్టడం జరిగింది. ముదుమలై టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? తమిళనాడులో ఉంది. బట్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద ట్రై జంక్షన్ ఆఫ్ కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు అండ్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ లో ముదుమలై టైగర్ రిజర్వ్ కూడా ఒక భాగం. నెక్స్ట్, మత్స్యకార భరోసా పథకం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రతి ఫ్యామిలీకి, మత్స్యకార ఫ్యామిలీకి 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. నెక్స్ట్, తెలంగాణకు సంబంధించిన ఐఐటి హైదరాబాద్ మరియు సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ మధ్య కుదిరిన ఎంఓయు ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, డేటా అనలిటిక్స్. సో ఈ కోర్సులను రూపొందించేది ఎవరు? ఐఐటి హైదరాబాద్ వాళ్ళు రూపొందిస్తున్నారు. సహకారం ఎవరికి ఇస్తున్నారు? సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ములుగు డిస్టిక్ కి సహకారాన్ని అందించడం జరుగుతుంది. సో ఈ రోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇవ్వండి, ఒక 2 minutes టైం తీసుకోండి. ఈ రోజు మీరు రాసిన నోట్స్ ఒకసారి రివైజ్ చేయండి. మనం దీనికి సంబంధించిన ఎంసీక్యూస్ చేద్దాం. So today's first question, that is, under Matsyakara Bharosa scheme, how much financial assistance is provided to each eligible fisherman family in 2026? సో మత్స్యకార భరోసా పథకం కింద 2026లో ఒక్కో అర్హత కలిగిన మత్స్యకార కుటుంబానికి ఎంత ఆర్థిక సహాయం అందజేస్తారు? ఆప్షన్ ఏ 10,000, ఆప్షన్ బి 15,000, ఆప్షన్ సి 20,000 అండ్ ఆప్షన్ డి 25,000. సో ఇక్కడ మత్స్యకార భరోసా పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం జరిగింది? ఆప్షన్ సి, దట్ ఈస్ 20,000 అసిస్టెన్స్ ని ఇవ్వడం జరుగుతుంది. సో 61 రోజుల వేట నిషేధం ఉంటుంది. దానికి అనుగుణంగా గవర్నమెంట్ 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది మత్స్యకారుల కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, దట్ ఈస్ ఏప్రిల్ 2026లో హంగేరీ నూతన ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు? సో హూ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ హంగేరీ ఇన్ ఏప్రిల్? సో విక్టర్ ఓర్బాన్, నెక్స్ట్ పీటర్ మగ్యార్, థర్డ్ పర్సన్ సుసాన్ కోయల్, ఫోర్త్ ఆప్షన్ దట్ ఈస్ అనంత్ అంబానీ. సో విక్టర్ ఓర్బనా, పీటర్ మగ్యారా, థర్డ్ ఆప్షన్ సుసన్ కోయలా, ఫోర్త్ ఆప్షన్ దట్ ఈస్ అనంత్ అంబానియా. సో హంగేరీ నూతన ప్రధానిగా నియమితులైన వ్యక్తి పేరు పీటర్ మగ్యార్, దట్ ఈస్ ఆప్షన్ బి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, దట్ ఈస్ సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ సైన్డ్ అన్ ఎంఓయు విత్ విచ్ ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నికల్ కోఆపరేషన్? సో సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ సాంకేతిక సహకారం కోసం ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? సో ఏ సంస్థతోటి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఐఐటి మద్రాస్ ఆప్షన్ ఏ, ఐఐటి బాంబే ఆప్షన్ బి, ఐఐటి హైదరాబాద్ ఆప్షన్ సి, ఎన్ఐటి వరంగల్ ఆప్షన్ 4. సో ఇక్కడ ఆప్షన్ సి, దట్ ఈస్ ఐఐటి
హైదరాబాద్ తోటి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న యూనివర్సిటీ ఏంటి? సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఫర్ సాంకేతిక సహకారం, టెక్నికల్ కోఆపరేషన్ లో భాగంగా ఒక ఎంఓయు ఐఐటి హైదరాబాద్ మరియు ట్రైబల్ యూనివర్సిటీ, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ అయినట్టు సమ్మక్క సారక్క యూనివర్సిటీకి మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ఫర్ టెక్నికల్ కోఆపరేషన్. నెక్స్ట్ క్వశ్చన్, which state police department became the first in India to develop the artificial intelligence tool NAR-NIT for narcotics investigation? సో మాదక ద్రవ్యాల దర్యాప్తు కోసం AI సాధనాన్ని అభివృద్ధి చేసిన భారతదేశంలోని తొలి పోలీస్ విభాగం ఏది? సో మహారాష్ట్ర పోలీస్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి తెలంగాణ పోలీస్, ఆప్షన్ సి గుజరాత్ పోలీస్, ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్ పోలీస్. సో మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఆప్షన్స్ ఏంటి? గుజరాత్ పోలీస్, దట్ ఈస్ ఆప్షన్ సి అనేది కరెక్ట్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, వేర్ ఈస్ వంతారా యూనివర్సిటీ, ద వరల్డ్స్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ యూనివర్సిటీ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ లొకేటెడ్? సో వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ యూనివర్సిటీ అయిన వంతారా విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది? సో వేర్ ఈస్ వంతారా యూనివర్సిటీ, ద వరల్డ్స్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ యూనివర్సిటీ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఈజ్ లొకేటెడ్? ఆప్షన్ ఏ అహ్మదాబాద్, ఆప్షన్ బి జామ్నగర్, ఆప్షన్ సి ములుగు, ఆప్షన్ 4 వయనాడ్. సో ఆప్షన్ ఏ అహ్మదాబాద్, దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్, ఆప్షన్ బి జామ్నగర్, దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్, ఆప్షన్ సి దట్ ఈస్ ములుగు, దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ తెలంగాణ, నెక్స్ట్ ఆప్షన్ డి వయనాడ్ ఆఫ్ కేరళ. సో కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది? గుజరాత్ కి సంబంధించిన జామ్నగర్ లో మనం వంతారా విశ్వవిద్యాలయాన్ని చూస్తున్నాం. సో జామ్నగర్, దట్ ఈస్ ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్, రీసెర్చర్స్ ఐడెంటిఫైడ్ ఏ ట్రెడిషనల్ హెర్బల్ ఫార్ములేషన్ విత్ యాంటీ క్యాన్సర్ పొటెన్షియల్ యూజ్డ్ బై విచ్ ట్రైబ్ ఆఫ్ నాగాలాండ్? సో నాగాలాండ్లోని ఏ తెగవారు క్యాన్సర్ నిరోధక సామర్థ్యం కోసం ఉపయోగించే సాంప్రదాయ మూలిక మిశ్రమాన్ని పరిశోధకులు గుర్తించారు? సో ఏ ట్రైబల్ అని అడుగుతున్నారు. సో నాగాలాండ్లోని ఏ తెగవారు క్యాన్సర్ నిరోధక సామర్థ్యం కోసం ఉపయోగించే సాంప్రదాయ మూలిక మిశ్రమాన్ని పరిశోధకులు గుర్తించారు? సో రీసెర్చర్స్ ఐడెంటిఫైడ్ ఏ ట్రెడిషనల్ హెర్బల్ ఫార్ములేషన్ విత్ యాంటీ క్యాన్సర్ పొటెన్షియల్ యూజ్డ్ బై విచ్ ట్రైబ్ ఆఫ్ నాగాలాండ్? ఆ ట్రైబ్ పేరేంటి అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ రోమా ట్రైబ్, ఆప్షన్ బి కొన్యాక్ ట్రైబ్, ఆప్షన్ సి గోండ్లు, ఆప్షన్ డి దట్ ఈస్ చెంచులు. సో రోమా ట్రైబ్సా, కొన్యాక్ ట్రైబ్సా, గోండ్ ట్రైబ్సా, చెంచు ట్రైబ్సా? కరెక్ట్ ఆప్షన్ దట్ ఈస్ బి, దట్ ఈస్ కొన్యాక్ ట్రైబ్ ఆఫ్ నాగాలాండ్. నెక్స్ట్, ఇన్ విచ్ హంగేరియన్ సిటీ ఈస్ దేర్ ఏ స్కూల్ నేమ్డ్ ఆఫ్టర్ బిఆర్ అంబేద్కర్ దట్ సర్వ్స్ ద రోమా కమ్యూనిటీ? సో హంగేరీలోని ఏ నగరంలో రోమా సమాజం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుతో ఒక పాఠశాల ఉంది? సో ఇక్కడ బుడాపెస్ట్, ఆప్షన్స్ బుడాపెస్ట్, ఆప్షన్ బి దెబ్రెసిన్, ఆప్షన్ సి మిస్కోల్, ఆప్షన్ 4 సెజెడ్. సో బుడాపెస్టా, దెబ్రెసిల్లా, మిస్కోలా, సెజరా, రోమా కమ్యూనిటీ ఆఫ్ హంగేరీ ఏ నగరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరుతో ఒక పాఠశాలను నిర్వహిస్తున్నారు అంటే మనకు ఆప్షన్ సి, దట్ ఈస్ మిస్కోల్ ఆఫ్ హంగేరీ. నెక్స్ట్, హూ ఇస్ ద ఫస్ట్ ఉమెన్ అపాయింటెడ్ టు హెడ్ ద ఆస్ట్రేలియన్ ఆర్మీ ఇన్ ఇట్స్ 125 year హిస్టరీ? ఆస్ట్రేలియన్ సైన్యానికి 125 ఏళ్ల చరిత్రలో అధిపతిగా నియమితులైన తొలి మహిళ ఎవరు? ఆప్షన్ ఏ అనంత్, ఆప్షన్ బి సుసాన్ కోయల్, ఆప్షన్ సి పీటర్ మగ్యార్, ఆప్షన్ డి విక్టర్ ఓర్బన్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? సుసాన్ కోయల్ ఆస్ట్రేలియా 125 ఏళ్ల చరిత్రలో అధిపతిగా నియమితులైన తొలి మహిళ. సో లెఫ్టినెంట్ జనరల్ సుసాన్ కోయల్ ఆస్ట్రేలియాకు సంబంధించిన సైన్యానికి నూతనంగా నియమించబడిన ఒక మహిళ అధిపతి. సో ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ received environmental clearance for lithium exploration in which country? సో ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ ఏ దేశంలో లిథియం అన్వేషణ కోసం పర్యావరణ అనుమతిని పొందింది? ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి హంగేరీ, ఆప్షన్ సి అర్జెంటీనా, ఆప్షన్ 4
బ్రెజిల్. సో బ్రెజిలా, అర్జెంటీనా, హంగేరియా, ఆస్ట్రేలియానా? సో ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ రీసెంట్లీ ఏ దేశంలో లిథియం అన్వేషణ కోసం పర్యావరణ అనుమతిని పొందింది అంటే మనకు ఆప్షన్ సి, దట్ ఈస్ అర్జెంటీనా. నెక్స్ట్ క్వశ్చన్, మధుమలై టైగర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఎట్ ద ట్రై జంక్షన్ ఆఫ్ విచ్ 3 ఇండియన్ స్టేట్స్? మధుమలై టైగర్ రిజర్వ్ ఏ 3 భారతీయ రాష్ట్రాల త్రిసంధి వద్ద ఉంది? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రన? లేదా కర్ణాటక, కేరళ, తమిళనాడువా? లేదా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళన? గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్? సో ముదుమలై టైగర్ రిజర్వ్ ఆఫ్ తమిళనాడు ఈజ్ లొకేటెడ్ ఇన్ ద ట్రై జంక్షన్ ఆఫ్ కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు. దట్ ఈస్ ఆప్షన్ ఇన్ ది బి ఆప్షన్. సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ located in the state of Tamil Nadu, and it is located in the tri-junction of Karnataka, Tamil Nadu and Kerala. మధుమలై టైగర్ రిజర్వ్ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించింది. సో ఇవ్వండి ఈరోజు న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ దానికి సంబంధించిన ఎంసీక్యూస్ని డిస్కస్ చేస్తాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్. సో రివిజన్కి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వండి. రివిజన్ ఖచ్చితంగా మీరు చదివే ప్రతి టాపిక్ ని రివైజ్ చేస్తూ ముందుకు వెళ్ళండి. రివిజన్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో రివిజన్ చేయకపోతే మన ప్రిపరేషన్ హాఫ్ కంప్లీట్ అయినట్టే ఉంటుంది. ఖచ్చితంగా రివిజన్ చేయండి. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్, విల్ మూవ్ అండ్ విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ.